అనిల్ సార్, చనిపోయిన రౌడీల కాల్ లిస్టు ఇంకా స్నేహ రూబన్ వాళ్ళ కాల్ లిస్టు దానికి సంబంధించిన సైబర్ డీటెయిల్స్ రేపు పొద్దున కల్లా నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. ఓకే ఓకే. అనిల్ సార్, ఆ ఫ్లాట్ లో ఉన్న అన్ని ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలి. రోగన్, రీనా, కిరణ్, అంజలి వాళ్ళ గురించిన డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. రూబన్ మనస్తత్వం చూస్తుంటే అతను ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. అందులో ఒక నంబర్ రూబన్ ని బ్లాక్ చేసింది. అలా ఎందుకు బ్లాక్ చేశారో తెలుసుకోవాలి. ఇంకొక నంబర్ రూబన్ కాంటాక్ట్స్ నుంచి మిస్ అయ్యింది. అలా ఎందుకు మిస్ అయ్యిందో మనం తెలుసుకోవాలి. సార్, ఈ లిస్ట్ లో చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం అందరినీ అనుమానించాలి కదా. మనం ముందు ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రోగన్ లేరా? లేరు సార్, బయటికి వెళ్ళారు. మీకు రూబన్, స్నేహ, అచ్చయ్ గురించి ఇంకేమైనా ఇంతకు ముందు చెప్పిన దానికన్నా చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకేం లేదు. మీ రెండు ఫ్యామిలీస్ ఎలా ఉండేవారు? ఎప్పుడూ ఒకసారి కనిపించే వాళ్ళు, కానీ ఫ్యామిలీ సైడ్ ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఫ్యామిలీకి కాంటాక్ట్ లేకపోవచ్చు, కానీ మీకు రూబన్ కి సంబంధం ఉంది కదా. రూబిన్ తోట నాకెలాంటి సంబంధం లేదు. నేను అతనితోటి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఇలా అడిగితే చెప్పరు సార్. మనం ఇవన్నీ స్టేషన్కి తీసుకెళ్తేనే చెప్తారు. అలాగే అతన్ని తీసుకెళ్తాం. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తాను. నేను రూబెను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి? ఇక్కడికి వచ్చినప్పటి నుండి. ఆ తర్వాత? ముందు నేను గమనించుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తను. చాలు, ఇక చెప్పక్కర్లేదు, నాకు అర్థమైందిలే. కానీ ఎందుకు తన నంబర్ని కాంటాక్ట్స్ నుంచి బ్లాక్ చేశావు? రూబెన్ హత్య చేయడానికి నెల రోజుల ముందు నాకు ఒక కొరియర్ వచ్చింది సార్. అందులో మా ఇద్దరి కాస్త ప్రైవేట్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. రోహన్ కి ఆ రిలేషన్షిప్ గురించి తెలియకూడదని నేను అతనితో ఉండే రిలేషన్ ని స్టాప్ చేసుకుని నంబర్ ని బ్లాక్ చేశాను. అతను నన్ను మోసం చేశాడు సార్. ఈ విషయాలన్నిటినీ రూబెన్ రోహన్ తో చెప్తాడని నేను చాలా భయపడ్డాను. అలా భయంతో నేను ఇక్కడ బతుకుతున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ఇంకేదైనా వివరాలు అవసరమైతే రావాల్సి ఉంటుంది. నాన్నగారు లేరమ్మా? నాన్న. ఏంటి సార్? కూర్చోండి కూర్చోండి. జార్జి పనిచేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇదంతా ఎలా చేశాడు? మీ వైఫ్ లేరా? ఏంటి సార్? మీ వైఫ్ ఉంది, పిలవండి. అన్సీ. ఏంటి సార్, హంతకుడిని పట్టుకున్నా ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదా? ఈ కేసు ఫైల్ని క్లోజ్ చేయడానికి ఇదే చివరి ఎన్క్వైరీ. అలా అనుకుంటే చాలు. కూర్చో. మాకు కొన్ని అనుమానాలున్నాయి. సార్, ఆ రోజు చెప్పింది తప్ప ఇక చెప్పడానికి ఏమీ లేదు. వాళ్లతోటి మాకు ఎలాంటి రిలేషన్ లేదు. ఇక నిజం చెప్పాలంటే 4-5 సార్లే చూసుంటాం. అదంతా మేము ఆ రోజే చెప్పాం కదా. ఎలా ఉన్నావు? ఈ కేసు విషయంలో ఇంకా నువ్వేదైనా చెప్పాల్సిందుందా? లేదు, ఇంకేం చెప్పడానికి లేదు. మీకు రూబీ నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా ఆయన ఏ మెసేజ్ పంపలేదు. ఫైసల్ 8089 84 81 82. ఇది మీ వైఫ్ నంబరే కదా?